జూన్ 7వ తారీఖున 2025 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వస్తుందని చెప్పడం జరిగింది. అక్టోబర్ 8వ తారీఖున ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వచ్చింది. ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. మకర రాశికి అధిపతి శని మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మకర రాశి వారికి మొత్తం 4 గ్రహాలు యోగిస్తున్నాయి. గురువు గారు 7వ స్థానంలో ఉండి హంస మహాపురుష యోగంతో ఇస్తున్నారు. శుక్రుడు యోగిస్తున్నారు. శని భగవాను 3వ స్థానంలో యోగిస్తున్నారు. అలాగే బుధుడు యోగిస్తున్నారు. మొత్తం 4 గ్రహాలు యోగిస్తున్నాయి. చాలా బాగుండబోతోంది. మకర రాశి వారు మినుములు దానం చేయండి, బ్రాహ్మణుడికి మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే దుర్గాదేవి టెంపుల్కి వెళ్ళండి, ఈ వారంలో మంచి ఫలితాలు ఉంటాయి. బుధవారం రోజున, శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసిన మంచి ఫలితాలు ఉంటాయి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసిన వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉన్నది. మకర రాశి వారికి 2వ స్థానంలో రాహు ఉన్నారు. దాని మూలంగా కుటుంబ పరంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి, చికాకులు ఉంటాయి. జాగ్రత్త తీసుకోండి. ధనపరంగా మాత్రం మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మీకు లాభాధిపతి 10వ స్థానంలో ఉన్నారు కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. లాభస్థానం మీద గురువు గారి దృష్టి ఉన్నది, పంచమ దృష్టి. దాని మూలంగా ధనం అనేది విపరీతంగా వస్తుంది. చాలా ఆనందంగా ఉంటారు. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైము. మీ లవర్ కి ప్రపోజ్ చేసి రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శత్రువులు అనే వాళ్ళు ఉంటారు, మీకు శత్రువులు మిత్రులు అవుతారు. చాలా బాగుండబోతోంది ఈ వారం అనేది. హెల్త్ పరంగా మాత్రం కొంచెం ఇబ్బందులు ఉంటాయి. గ్యాస్ సమస్యలు, ఎసిడిటీ సమస్యలు, బీపీకి సంబంధించిన సమస్యలు, పొట్టకి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా చాలా బాగుండబోతోంది. 7వ స్థానంలో గురువు ఉచితలో ఉన్నారు. హంస మహాపురుష యోగంతో ఉన్నారు కాబట్టి మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుండబోతోంది. మంచి సంబంధం కూడా కుదిరే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. బిజినెస్ పరంగా చాలా బాగుంటుంది. బిజినెస్ పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు ఉంటాయి. చాలా ఆనందంగా ఉంటారు. కెరియర్ పరంగా మాత్రం ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. 10వ స్థానంలో రవి గారు యోగించడం లేదు. దశమాధిపతి శుక్రుడు నిజబడి ఉన్నారు. ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. కెరియర్ పరంగా మాత్రం జాగ్రత్త తీసుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.